బ్రెయిన్ ఎందుకంటే ఇప్పటికి కూడా బ్రెయిన్ ఎవరు డైరెక్ట్గా ఎలా ఉంటుంది బ్రెయిన్ ఈ బ్రహ్మ పదార్థమనో లేకపోతే ఒక చీజ్ లాగా ఉంటుందనో ఇలాగ ఊహించడం తప్ప నార్మల్గా ఉండే బ్రెయిన్ ఎవరు కూడా చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది భగవంతుడే అలా తయారు చేశాడు, చాలా గట్టి పుర్రి లోపల పెట్టాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకు పొట్టలో చిన్న దెబ్బ తగిలితే దూసుకుపోతుంది. బ్రెయిన్ పైన కవచం లాంటిది అది, ఏది స్కల్ బోన్ పుర్రే. దాని లోపల ఆపరేట్ చేయాలంటే ఆ రోజుల్లో ఇంకా డ్రిల్లు అని ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఏముందండి, ఒక్కొక్క రంధ్రం చేయాలంటే గట్టిగా పూర్తిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిన తర్వాత అరగంట సేపు పట్టేది. అలాగ బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే 4 నుంచి 5 రంధ్రాలు వేయాలి. అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత వ్యయ ప్రయాస. అలాంటి ఆ రోజులు న్యూరోసర్జరీ మరి అదే మహానుభావులు అలాగే చేశారు. ఇప్పుడు న్యూరోసర్జరీ చాలా మారిపోయింది. నిజానికి నేను న్యూరోసర్జరీ అలాగే అంత సంతోషమైన రోజు అది. ఆ తర్వాత కొన్ని వేలాది ఆపరేషన్ ఇప్పటికి చేశాం మనం దేవుని దయ వల్ల. భగవంతుడా